కర్లపాలెం మండలం చింతయ్యపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 35 సంవత్సరాల ఆత్మీయ కలయిక జరిగింది. 1991 బ్యాచ్ 10వ తరగతి చదివిన విద్యార్థినులు కుటుంబాలతో కలిసి ఆనందదాయకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాటు చేసి తిలకించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాటి ఉపాధ్యాయులైన శివకుమార్, జనార్దన్ ప్రసాద్, సుందర్రావు, నరసింహారెడ్డి, సత్యవతి, సరోజిని, శ్రీనివాసరాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి మిత్రులు మోహన్ కృష్ణ, రఘు, బాలాజీ, పరిశుద్ధరావు, అట్ల ప్రసాద్ రెడ్డి, హరికుమార్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు మా మంచి మిత్రులు, మీరంతా కూడా ఒక మంచి క్రమశిక్షణతో ఇక్కడికి వచ్చారు. ఎంతో మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. వారు దానికి భగవంతుడు మిమ్మల్ని బాగా ఎల్లప్పుడూ అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమంలో మంచి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిలు కరమైనటువంటి జీవితాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో గడపాలని చాలా ఆనందకరంగా ఇట్లాగే మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు కలుగుతూ ఉంటాం. ఈ సందర్భంలో పేరేంటి అయినా ఏంటండి అంటే చెప్తూ ఉంటారు మామూలుగా. దయచేసి అగ్గిపెట్టుంటే ఎవరన్నా ఇసిరేంటి, మీకు ఇసిరేంటి, మాకు కనబడట్లే. ఓకే, ఇసిరేంటి. థ్యాంక్ యూ. క్యాంటీన్ ని మా కలర్ఫుల్ సారే నిర్మిస్తారు. లైక్ హీరో సార్, లుకింగ్ హీరో రియల్లీ. మీరు అందరూ థ్యాంక్ యూ. everybody claps, everybody claps. అంగరంగ వైభోగంగా 1981 బ్యాచ్ 10 boys and girls. శివాజీకి శివాజీ గారు వస్తారు. ఆయన ఉత్సాహం పొరపాటు ఎంత బ్యాచ్ ఉంటారు. మరి 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా ఆనందం, చాలా సంతోషం అండి. శ్రమ చేసి 2 నెలల పాటు మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంతో క్రమశిక్షణతో ఇక్కడ ఈ సభాస్థలి ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా చాలా గొప్ప కార్యక్రమంగా నేను మాత్రం భావిస్తున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో నిర్వహించడం, ఈ రకమైనటువంటి సమావేశ స్థలం అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఈ గెట్ టుగెదర్లు నేను చూడలేదు అనమాట. నా వరకు నేను కనుక ఆలోచించినట్లయితే అది ఒక మురావహము, సంతోషకరమైనటువంటి వార్త. దీన్ని చాలా కాలం ఈ సమాజంలో కలుస్తాం, తింటాం, తాగుతాం, నిద్రిస్తాం, చదువుకుంటాం, ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. సరే, ఉన్నటువంటి జాతస్య మరణం ధ్రువం అనేటువంటి అయినా కానీ మనందరం కూడా మంచి ఆరోగ్యాన్ని కోరుకోవాలి. సమాజంలో 4 మాటే ఏంటంటే నీతి, నిజాయితీ, ధర్మము, న్యాయము, సత్యము, అహింస, నిస్వార్థము. వీటిని మనం ఒక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనం కొంతవరకైనా వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం అసలు నేను ఉన్నానా లేదా ముందు ఇవన్నీ నేను చెప్తున్నాను కాకుండా నేను ఉన్నప్పుడే ఇతరులు చెప్పేట